ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే బనకచర్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఇక్కడ తెలంగాణ అయితే వ్యతిరేకిస్తోంది. హరీష్ రావుతో మొదలైన ఇది కవిత, ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్‌ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏంటి? మిగులు జలాలను వాడుకుంటుంటే వీళ్ళకి అభ్యంతరం ఏంటి? ఎందుకు మళ్ళీ ఈ ప్రపోజల్‌ని తీసుకొస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు వాస్తవంగా తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తన ఉనికి, తన ఐడెంటిటీ, తన ప్రస్థానం ఎప్పుడు సంక్షోభంలో పడింది అనుకున్నా సరే వాళ్ళకి ఆ క్రైసిస్ నుంచి బయటికి రావాలి అని అంటే ఇమ్మీడియట్గా కనిపించే ప్రత్యామ్నాయం చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బూచిగా చూపించటం. వాస్తవంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరంలో ఉన్న వరద జలాలని రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న మిగిలిన ప్రాంతాలకు తరలించాలి అనే ఒక లక్ష్యంతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు సంకల్పించుకున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి? పోలవరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం ఉన్న ప్రాంతాలకి జలాలు తరలించుకోవటం ద్వారా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలకు లబ్ధి చేకూర్చే అంశం కావచ్చు. కానీ దానివల్ల తెలంగాణ ప్రాంతానికి ఎదురయ్యే నష్టం ఏంటనేది చెప్పరు. ఏ విధంగా నష్టం చెప్పరు, ఎందుకు నష్టం చెప్పరు. ఎందుకంటే వాళ్ళ నిజం మనం స్పష్టంగా మాట్లాడుకుంటే నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు అంటారు. మరి తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన జలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించుకుంటే తెలంగాణకి ఏ విధంగా నష్టం, ఎందుకు నష్టం, ఎక్కడ నష్టం, ఎంత నష్టం, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు ఎక్కడ ఏ నాయకుడు ప్రస్తావించకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రాజెక్టు సంకల్పించుకుంది. దాని పర్యవసానం తెలంగాణకు నష్టము అంటున్నారు. తెలంగాణ భూభాగం నుంచి నీరు తరలింపు జరగటం లేదు. తెలంగాణలో ఉన్న ఏ రిజర్వాయర్ నదీ గర్భం నుంచి కూడా, ఏ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి కూడా ఒక్క చుక్క నీరు తరలించడం లేదు. తెలంగాణకు దిగువన ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ అవసరాలన్నీ తీరిన తర్వాత మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడుగుపెట్టిన తర్వాత అక్కడున్న జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుంటే దానివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏంటనేది ఎవరికి తెలియదు. కేవలం తమ రాజకీయ ఉనికి కోసం తాము రాజకీయంగా మళ్ళీ తిరిగి మన పునర్వైభవం సాధించుకోవాలి అని అంటే సాఫ్ట్ టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారిను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపి దాని ద్వారా ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి మళ్ళీ తిరిగి తెలంగాణ సెంటిమెంట్ రగల్చుకోవడం ద్వారా మళ్ళీ తమ రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో భాగంగా వాళ్ళు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు తప్ప ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి? బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ నుంచి జాతీయ భావజాలంతో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా మేమే ఇంకొక రాజకీయ వేదిక నిర్మాణం చేస్తున్నాము అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శాఖ ఏర్పాటు చేశారు, కర్ణాటకలో ఒక శాఖ ఏర్పాటు చేశారు, ఒరిస్సాలో ఒక శాఖ ఏర్పాటు చేశారు, మహారాష్ట్రలో ఒక శాఖ ఏర్పాటు చేశారు. అంటే జాతీయ భావజాలంతో రాజకీయాలు చేస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ తిరిగి బ్యాక్ టు రూట్స్ అని చెప్పని మళ్ళీ తమ మూలాల్లోకి వచ్చి మళ్ళీ తెలంగాణ ఐడియాలజీ పట్ల నిజంగా తెలంగాణ ప్రాంతానికో ప్రజలకో తెలంగాణ నీటి వనరులకు ఏదైనా నష్టం జరుగుతుంటే దాని గురించి ప్రస్తావిస్తే అర్థం ఉంది. అసలు తెలంగాణ భూభాగం దాటి గోదావరి నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడున్న జలాల్లో ఇవాళ ఈ బనకచర్ల నిర్మాణం చేసినా చేయకున్నా సుమారుగా 2900 నుంచి 3200 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రం పాలు ప్రతి సంవత్సరం అవుతున్నది వాస్తవం. అలా సముద్రం పాలు అవుతున్న జలాల్లో కొంత భాగాన్ని తాము ఖర్చు పెట్టుకొని తమ భూభాగంలో గుండా తమ రాష్ట్రంలో అవసరం ఉన్న ప్రాంతాలకు తరలించుకోవాలి అని చెప్పని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం ద్వారా 100% ఆ ప్రాంత ప్రజల పట్లైనా ద్వేషం ఉండాలి, ఆ ప్రాంత ప్రజల అవసరాలు ఎందుకు తీరాలనే దుగ్ధైనా ఉండాలి తప్ప నా జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లకుండా ఆపగలిగే శక్తి తెలంగాణకు లేదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి చివరి అవకాశం ఉన్న చివరి నీటి బొట్టు వరకు ఆల్రెడీ ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నారు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బూచిగా చూపటం వల్ల ఒకనాడు 2018 నాడు 2023 ఎన్నికలకు ముందు ఆ రోజు కేసీఆర్ గారికి రాజకీయంగా లబ్ధి చేకూర్చుండొచ్చేమో కానీ దశాబ్ద కాలం విభజన జరిగి దశాబ్ద కాలం పూర్తయిపోయిన తర్వాత అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు ఎవరికి వాళ్ళుగా జీవించడానికి అలవాటు పడ్డ తర్వాత ఏ రాష్ట్రానికి ఉన్న వనరులు, ఏ రాష్ట్రానికి ఉన్న మెరిట్స్ ప్రాతిపదిక ఆ రాష్ట్రాలు అడుగు ముందుకేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి ఇక్కడ రాజకీయంగా మళ్ళీ తన మనుగడ చాటుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ వైఖరిని ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇటువంటి నేపథ్యంలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేయడం ద్వారా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాన్ని ఎనగట్టడం ద్వారా తమ రాజకీయ ప్రస్థానాన్ని తమకున్న పాత వైభవాన్ని సంతరించుకోగలుగుతారు తప్ప మరొకసారి ఈ ఎమోషన్స్ని సెంటిమెంట్ని రగర్చడం ద్వారా మళ్ళీ వెనకట్లాగా తెలంగాణ సెంటిమెంట్కి మాదే పేటెంట్ అని మళ్ళీ ఆ పేటెంట్కి మేమే యజమానులు అని చెప్పని భావించే వైఖరి టీఆర్ఎస్ ప్రదర్శించినా కూడా ఎల్లకాలం ఇటువంటి వైఖరిని ఆమోదించడానికి వెంట నడవడానికి తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్